యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. చాలండి. ఇక్కడ యేసయ్యకి ప్రియమైన శిష్యుడైనటువంటి యోహాను గారు దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని యొక్క మాటల్ని, ఆజ్ఞల్ని, అనేకమైన విషయాల్ని తెలియచేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఎవరైనా కూడా తన సహోదరుని కూడా ప్రేమించాలి అని దేవుని యొక్క ఆజ్ఞగా పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ కూడా ఇస్తున్నారండి. జ్ఞాపకం చేసుకునండి. ఈ సృష్టిలో ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో, అయ్యా నేను నీ బిడ్డని, నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను నా ప్రభు అని చెప్పేసి చెప్పుకుంటున్నారో, వాళ్ళందరూ కూడా ఏమి చేయాలి అనే విషయాన్ని ఇక్కడ యేసయ్య మనందరికి కూడా తెలియజేస్తున్నారు. నన్ను ఎవరైతే ప్రేమిస్తున్నారో అదే రీతిగా మీ సహోదరుల్ని కూడా అదే రీతిగా ప్రేమించాలి అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అనమాట. సహోదరుని కానీ మన చుట్టూ ఉన్న వారిని కానీ ప్రేమించలేకపోతే మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి ఎరిగిన వారము కాదని జ్ఞాపకం చేసుకోనండి. దేవుడు ఇష్టపడాలంటే ఆయన ఎలాగైతే ప్రేమిస్తున్నామో ఆయన్ని ప్రేమించిన రీతిగానే ఈ లోకంలో వంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించాలి అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమ అయి ఉన్నాడు. ఆయన ప్రేమకు వ్యతిరేకంగా ఏది కూడా చేసేవాడు కాదండి. ఎలాంటి వారినైనా కూడా ప్రేమించి క్షమించి వారిని దగ్గరగా తీసుకుని వారి జీవితంలో గొప్ప కార్యములు చేసే గొప్ప దేవుడుగా మన ప్రభు అయినటువంటి యేసయ్య ఉండి ఉన్నాడు. మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా ఆ మాటను ఒక్కసారి చదవండి. ఎందుకంటే మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాం కాబట్టి మనం ఎలా ఉండాలనేది మళ్ళీ ఇంకొకసారి చదువుకుందాం. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. ఎవరి వలన పొందుకొని ఉన్నామండి? ప్రభు అయిన యేసయ్య ద్వారా ఆజ్ఞ పొందుకొని ఉన్నాము. ఆయన ఆజ్ఞాపించి ఉన్నాడు, నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన కుమారుడా, కుమార్తె, నన్ను ప్రేమించుచున్నానని చెబుతున్నావు, సమస్తాన్ని కూడా నేను చూస్తున్నాను. అదే రీతిగా నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను, నీవు నీ సహోదరుని కూడా ప్రేమించు. నువ్వు ఎప్పుడైతే నీ సహోదరుని ప్రేమించి ఉన్నావో నా ఆజ్ఞకు లోబడిన వాడవగా ఉంటావు. దానిని బట్టి నేను ఎంతగానో సంతోషించు వాడగా ఉంటానని చెప్పేసి యేసయ్య నేర్పిస్తున్నాడు. కాబట్టి మనందరము కూడా దేవుని యొక్క ప్రేమను ఎలాగైతే పొందుకుని ఉన్నామో ఆ ప్రేమని మన సహోదరులకు కూడా పంచువారముగా ఉండాలి. అప్పుడే దేవుడు సంతోషించు వాడిగా ఉండాలి. కాబట్టి ఈరోజు ఆజ్ఞ ఏంటండి? మనము దేవుని ఎలాగైతే ప్రేమిస్తున్నామో మన సహోదరుని కూడా అదే రీతిగా ప్రేమించాలి. ప్రేమించిన వాడే ఆజ్ఞకు లోబడిన వాడిగా ఉన్నట్లు మనం చూస్తున్నాము. అంటే దేవుని యొక్క మాటే ఆజ్ఞ అని మనందరం కూడా తెలుసుకున్నాము. ఆ యొక్క పాత నిబంధనలో మన వరకు మనం చూస్తున్నప్పుడు మనం అనేకమైన విషయాలను చూస్తున్నాము. అబ్రహాము గారు దేవుని యొక్క మాటకి లోబడి ఉన్నాడు, ఆజ్ఞకు లోబడి ఉండి ఉన్నాడు. నోవా గారు దేవుని యొక్క మాటకి ఆజ్ఞకు లోబడి ఉన్నాడు, ఎంతగానో దీవింపబడిన వాడిగా ఉన్నాడు. ఆజ్ఞను అతిక్రమించినటువంటి ఆదాము గారు బయటికి వెళ్ళి ఎన్నో ఇబ్బందులు పడిన, అంటే ప్రతి దానిలో కూడా మనం చూస్తున్నప్పుడు దేవుడు చెప్పింది చేసినప్పుడు మాత్రమే ఆశీర్వాదాలు మెండుగా ఉంటున్నాయి కదండి. ఈరోజు నువ్వు గొప్పగా దీవింపబడాలంటే, దేవుణ్ణి ప్రేమించి ఉన్నావని ఇంకా నువ్వు ఇదిగా చేసుకోవాలంటే నీ సహోదరుని కూడా ప్రేమించమని దేవుడు చెప్తున్నాడు. ఎవరైనా కూడా తన సహోదరుని ప్రేమించకుండా, తన సహోదరుడికి సహాయం చేయకుండా, తన యొక్క సహోదరుడి విషయంలో ఏదైనా కూడా నిర్లక్ష్య ధోరణి గనక ఉండి ఉన్నట్లయితే దేవుడు వారిని చూసి సంతోషించడండి. జ్ఞాపకం చేసుకోనండి. శీఘ్రముగా మన సహోదరులకి సహాయం చేసేవారుగా ఉండాలని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. సహోదరునికి వ్యతిరేకంగా మాట్లాడినా కూడా దేవుడు ఊరుకొనని అనేక సందర్భాల్లో చెప్పి ఉండి ఉన్నాడు. కాబట్టి నీ సహోదరుడు ఎవరైతే ఉండి ఉన్నారో, నీ సహోదరి ఎవరైతే ఉందో, నీకు ఎవరైతే ఇచ్చి ఉన్నాడో దేవుడు వారి గురించి చెబుతున్నాడు. వారిని ప్రేమించు అని చెప్పేసి ఆయన ఆజ్ఞగా మనందరికి కూడా ఇస్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క ఆజ్ఞను మనందరం కూడా చూస్తున్నాము. ఆశీర్వాదాన్ని కూడా మనం చూద్దాం. ఈ యొక్క ఆజ్ఞ ఎవరు ఇచ్చేస్తున్నారనేది కూడా మనం చూద్దాం. మనందరికి కూడా తెలిసిందే. ఆది కాండములో అబ్రహాము గారిని మనం చూసినప్పుడు అతనికి సహోదరుడుగా లోతు గారు ఉన్నాడు కదండి.
ఆ లోతు గారు ఎప్పుడైతే అబ్రహాము గారిని వెంబడించుకుంటూ అబ్రహాము గారిని దేవుడు పిలిచినప్పుడు, అబ్రహాము గారు నన్ను దేవుడు పిలిచి ఉన్నాడు, నేను బయలుదేరుతున్నానన్న సమయంలో నేను కూడా వస్తానన్నా అని చెప్పేసి ఎంతగానో తన యొక్క అన్నతో పాటు వచ్చి ఉన్నాడు. అవునా కదండి? ఎంతగానో అన్నను ప్రేమించిన వాడిగా లోతు గారు ఉన్నాడు. లోతు గారిని ప్రేమించినటువంటి గొప్ప అన్నగా అబ్రహాము గారు కూడా ఉండి ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా చక్కగా దేవుడు చూపించబోయే ప్రదేశానికి వెళుతున్నప్పుడు వారిద్దరి యొక్క ప్రేమను బట్టి, వాళ్ళిద్దరి యొక్క ఐక్యతను బట్టి దేవుడు వారిరువురిని ఎంతగానో ఆశీర్వదించి ఉండి ఉన్నాడండి. మనము కీర్తన గ్రంథంలో మనం చూసినప్పుడు సహోదరులు ఐక్యత కలిగి ఉండట మేలు, ఎంత మనోహరమో, అక్కడ ఆశీర్వాదము శాశ్వత జీవం ఉండాలని యెహోవా సెలవిచ్చి ఉన్నాడని మనందరం కూడా తెలుసుకుని ఉన్నాము, కంఠస్థ వాక్యమే. అయితే ఈ యొక్క అన్నదమ్ముల మధ్య ఐక్యత ఎంతగా ఉన్నదో ఒకసారి ఆలోచన చేయండి. మనం చూసినప్పుడు ఆది కాండములో అక్కడ వారిద్దరు కూడా కలిసి నివసించలేనంత విస్తారమైనటువంటి ఐశ్వర్యాన్ని వాళ్ళిద్దరు కూడా పొందుకుని ఉన్నారు. 6వ వచనంలో 13వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినప్పుడు వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను, ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమయ్యను. ఏమైపోయిందండి? విస్తారమైనటువంటి ఐశ్వర్యాన్ని వాళ్ళు ఎంతగానో పొందుకుని ఉన్నారు. దానికి కారణం ఏంటంటే వీళ్ళిద్దరూ అన్నదమ్ములు ఒకరినొకరు ఎంతగానో ప్రేమించుకుంటున్నారు. అన్న అని చెప్పేసి అన్నకి లోబడుతున్నాడు, నా తమ్ముడు అని చెప్పేసి తమ్ముడిని అబ్రహాము గారు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అక్కడ దేవుని యొక్క ఆజ్ఞ చెప్తుందండి, దేవుణ్ణి ప్రేమించిన ప్రతి వాడు తన సహోదరుని ప్రేమించాలి. అవునా కదండి? వీళ్ళిద్దరు కూడా దేవుని యొక్క ఆజ్ఞకు లోబడిన వారుగా ఉన్నారు. ఆ యొక్క ఆజ్ఞను బట్టి ఎంతగానో ప్రేమించుకుంటూ ఉన్నారు, ఐక్యత కలిగి ఉండి ఉన్నారు, ఎంతగానో చక్కగా ఉన్నారు. కాబట్టి వారిద్దరి యొక్క ఐక్యతను, వారిద్దరు ప్రేమించినటువంటి ఆ విధానాన్ని చూసినటువంటి దేవుడు వీరి ఇరువురిని కూడా ఎంతగానో దీవించి ఉన్నాడు. అబ్రహాము గారు లోతు గారిని ప్రేమించాడు కదా అని అబ్రహాము గారిని మాత్రమే దేవుడు దీవించలేదండి. జ్ఞాపకం చేసుకోనండి. అబ్రహాము గారు ప్రేమించాడు కాబట్టి అబ్రహాము గారిని దేవుడు దీవించి ఉన్నాడు. లోతు గారు అన్నగారిని దేవుడిని ప్రేమించాడు కాబట్టి లోతు గారిని కూడా దేవుడు ఎంతగానో దీవించి ఉండి ఉన్నాడు. ఎక్కడైతే ఆజ్ఞకు లోబడే వారు ఉంటారో, ఎక్కడైతే దేవుడు చెప్పిన ప్రతి దానిని చేస్తారో నిత్యముగా 100% ఫలము అనేది, ఆశీర్వాదం అనేది అక్కడ ఉంటుందని చెప్పేసి మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళిద్దరు కూడా కలిసి నివసించినంత విస్తారమైన ఆశీర్వాదాన్ని కలిగినట్లు కూడా మనం చూస్తున్నాము. లోతు గారు కూడా దేవుణ్ణి ఎంతగానో ప్రేమించినట్లు తర్వాత వచనాల్లో కూడా మనం చూస్తామన్నమాట. లోతు గారిని ఎంతగానో దేవుడు ప్రేమించాడు కాబట్టి వెళ్ళి లోతు గారిని బయటికి తీసుకొచ్చిన వాడిగా ఉండి ఉన్నాడు. తర్వాత ఆ యొక్క ముగ్గురు కూడా అక్కడికి వెళుతున్నప్పుడు, అయ్యా రండి, నా ఇంటికి రండి అని చెప్పేసి లోతు గారు ఎంతగానో దేవుణ్ణి అక్కడ ఆహ్వానించాడు. తన యొక్క అన్న అబ్రహాము గారు దేవుడు వచ్చినప్పుడు ఎలాగైతే తీసుకుని ఉన్నాడో లోతు గారు కూడా అలాగే దేవుడిని తీసుకుని, ఇక్కడ మనం చూసినప్పుడు లోతు గారిలో కూడా దేవుని యొక్క ప్రేమ, భక్తి, భయం అనేది ఎంతగానో ఉండినట్లు మనందరూ కూడా అర్థమవుతున్నది. ఈరోజు ప్రేమైన సంగమా, దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండి దేవుడు చెప్పిన మాట ప్రకారం గనక మనము జీవించి ఉన్నట్లయితే నిత్యముగా దేవుడు మనల్ని ఆశీర్వదించి వాడిగా ఉండి ఉన్నాడు. విస్తారమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందుకునే వారముగా, ఈ లోక సంబంధంతో పాటు ఆత్మ సంబంధం ప్రతి దాన్ని కూడా విస్తారముగా మనందరం కూడా పొందుకునే వారముగా ఉంటాము. అయితే తన యొక్క సహోదరుని ఎలా ప్రేమించి ఉన్నాడనేది కూడా మనము చూద్దామండి. ఈ లోతు గారు వీళ్ళిద్దరూ కూడా కలిసి నివసించలేనంత ఐశ్వర్యం వచ్చినప్పుడు అబ్రహాము గారు కొన్ని సంఘటనలు బట్టి, ఇదిగో నా కుమారుడా, నా తమ్ముడా, ఇదిగో చూడు, నీ చుట్టూ మొత్తం కూడా ఉన్నది, నువ్వు ఎలా వెళ్ళాలనుకుంటున్నావో అలా వెళ్ళు, ఎందుకంటే ఇక్కడ మనం కలిసి నివసించాలని ఇదైపోయి ఉన్నది, నీ కాపరులకి నా కాపరులకి మధ్య ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తి ఉన్నాయి. కాబట్టి మన ఇద్దరి మధ్య ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణం రాకుండా ఉండాలంటే కొంచెం మనము ఇలా ఉందామని చెప్పేసి చెప్పినప్పుడు సరే అని చెప్పేసి లోతు గారు వెళ్ళి ఉన్నారు. వేరే ప్రదేశంలో గుడారం వేసుకుని ఉన్నాడు, ఎంతగానో దీవింపబడి ఉన్నాడు. తర్వాత అంతా కూడా మనందరికి కూడా తెలిసిందే. అయితే ఆ యొక్క దేశం పైకి, లోతు గారు ఉన్నటువంటి దేశం పైకి కొంతమంది చుట్టుపక్కల ఉండే రాజులు వచ్చేసి ఆ యొక్క రాజుల్ని, ఆ సైన్యాన్ని మొత్తాన్ని కూడా జయించేసి లోతు గారు ఏ ప్రదేశంలో అయితే ఉన్నాడో ఆ ప్రదేశంలో ఉన్న వారి యావదాస్తిని, వారికి కలిగిన సమస్తాన్ని కూడా తీసుకుని శత్రు రాజులు వారి దేశానికి వెళ్ళిపోతూ ఉన్నారనమాట. అలాంటి సమయంలో ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ అబ్రహాము గారి దగ్గరికి వచ్చి, అయ్యా ఇదిగో నీ తమ్ముడు
చెరపట్టబడి ఉన్నాడు, అతని సమస్తాన్ని కూడా ఈ రాజులు తీసుకుని వెళ్ళిపోతున్నారయ్యా అని చెప్పేసి ఒక వర్తమానాన్ని అబ్రహాము గారి దగ్గరికి ఆ వ్యక్తి తీసుకొచ్చి ఉన్నాడు. ఎప్పుడైతే ఆ యొక్క వర్తమానం వచ్చిందో, తన తమ్ముడు శత్రుల చేతుల్లో బందీలుగా ఉండి ఉన్నాడని, యావదాస్తి కూడా తీసుకుని వెళ్ళిపోయారన్న విషయాన్ని అబ్రహాము గారు తెలుసుకోగానే వెంటనే ఎంతో బాధతో, ఎంతగానో నా తమ్ముడిని ఎలాగైనా కూడా కాపాడుకోవాలి, నా తమ్ముడికి కలిగిన సమస్తాన్ని కూడా తిరిగి తెచ్చుకోవాలని చెప్పేసి ఎంతగానో ఆశతో ఏం చేస్తున్నానంటే, తనతో పాటు ఉండే కొంతమంది సైన్యాన్ని తీసుకుని యుద్ధానికి అబ్రహాము గారు వెళ్ళి ఉండి ఉన్నాడండి. చదువుకోవడానికి మనకి సమయం లేదు కాబట్టి చెప్పేసుకుంటూ వెళుతున్నాను. అయితే ఎప్పుడైతే కొంతమందిని అబ్రహాము గారు తీసుకుని వెళ్ళి ఉన్నాడో, దేవుడు అతనికి తోడుగా ఉండి ఉన్నాడు. వెంటనే ఆ యొక్క దేవాది దేవుని యొక్క సహాయాన్ని బట్టి అబ్రహాము గారు వెళ్ళి ఆ సైన్యాన్ని మొత్తాన్ని కూడా జయించేసి లోతు గారిని, అతను కలిగిన యావదాస్తుని, అదే రీతిగా అతను వంటి ఆ యొక్క దేశానికి సంబంధించినటువంటి వారి జనాంగాన్ని, వారి ఆస్తిని, యావదాస్తుని కూడా చక్కగా కాపాడేసి తీసుకువచ్చేసి అక్కడ ఇస్తున్నట్లు మనందరం కూడా చూస్తున్నాము. అబ్రహాము గారు తన సహోదరుని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి, ఎంతగానో దేవుని ఇంకా ఎక్కువగా ప్రేమించి ఉన్నాడు కాబట్టి, దేవుని యొక్క ఆజ్ఞను బట్టి జ్ఞాపకం చేసుకుని, నా సహోదరుడు ఈరోజు కష్టంలో ఉండి ఉన్నాడు, నా సహోదరుడు చెరపట్టబడి ఉన్నాడు, ఎలాగైనా నా సహోదరుని కాపాడుకోవాలని చెప్పేసి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా వెళ్ళి తన తమ్ముణ్ణి కాపాడిన వాడిగా ఉండి ఉన్నాడు. ప్రేమించడం అంటే బాగున్నప్పుడు ఏదో 4 సంతోషమైన మాటలు చెప్పేసుకుని బ్రతకడం కాదు, కానీ ఎదుటివాడు సహోదరుడు గాని సహోదరి గాని కష్టంలో ఉన్నప్పుడు ఆ కష్టం నుంచి వారిని బయటికి తీసుకువచ్చి వారికి సమాధానముగా కలుగు చేసేవాడే నిజముగా ప్రేమించేవాడండి. ఎందుకంటే ఒకప్పుడు మనము కూడా భయంకరమైన పాపములోను, శోధనలోను, ఇబ్బందికరమైన శ్రమల్లో ఉన్నప్పుడు మనల్ని ఎంతగానో ప్రేమించినటువంటి దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయన మనల్ని ఆ యొక్క శ్రమల్లోంచి, బాధల్లోంచి, ప్రతి బంధకాల నుంచి బయటికి తీసుకువచ్చిన వాడిగా ఉన్నాడు. ఆయన ప్రేమని ఆ రీతిగా వెల్లడిపరిచిన వాడిగా ఉండి ఉన్నాడు. అదే రీతిగా అబ్రహాము గారు కూడా తన యొక్క తమ్ముడిని వదిలిపెట్టి వేయిపోకుండా చక్కగా ఎంతగానో కాపాడి తీసుకొచ్చిన వాడిగా ఉండి ఉన్నాడు. అంటే మనం చూసినప్పుడు అబ్రహాము గారిలో ఏ స్వభావం ఉందంటే, దేవుడు ఎలా ప్రేమించి తన ప్రజల్ని కాపాడాలనుకుంటున్నాడో అదే ప్రేమను తన సహోదరిని కూడా కాపాడేయాలి అన్న ఆలోచనను, ఆ యొక్క లక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి ఎంతగానో సహాయం చేసి ఉండి ఉన్నాడు. ఈరోజు నీవు నేను కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పుకుంటున్నాము. మరి మన ఎదుటి సహోదరుని ఏ రీతిగా ప్రేమిస్తున్నాము? మన సహోదరుడు కానీ మన సహోదరి కానీ మన ముందు ఉన్న వాళ్ళు శ్రమల్లో ఉన్నప్పుడు, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారిని కాపాడడానికి మనం ఏదైనా ప్రయత్నం చేస్తూ ఉన్నామా లేదా? మన ద్వారా వాడికి ఏమైనా సహాయం చేయగలుగుతున్నామా లేదనేది మనందరము కూడా పరిశీలన చేయాలండి. వాడు శ్రమలో ఉన్నప్పుడు వదిలిపెట్టేసి ఉన్నట్లయితే దేవుడు మనల్ని చూసి సంతోషించేవాడు కాదు. నువ్వు ఎన్నైనా కూడా చెయ్యి, దానిలో దేవుడు సంతోషించడు. కానీ ఆయన చెప్పిన మాటకి, ఆజ్ఞకి లోబడి చేసిన వారిని చూసి ఆయన ఎంతగానో సంతోషించేవాడిగా ఉండి ఉన్నాడు. కాబట్టి ప్రేమైన సంగమా, దేవుని యొక్క ఆజ్ఞ చెప్తుంది, నా కుమారుడా నీ సహోదరుని, నీ సహోదరుని ప్రేమించి వారి కష్ట సమయంలో, వారి దుఃఖంలో, వారి బాధల్లో, వారి వేదనలో వారిని పరామర్శిస్తూ వారికి సహాయం చెయ్యి. అబ్రహాము గారు తన సహోదరుని లోతుని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి తమ్ముడు కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు వెళ్ళి తన తమ్ముడిని ఎంతగానో కాపాడుకుని తిరిగి తెచ్చుకున్న వాడిగా ఉండి ఉన్నాడు. ఈరోజు నీవు కూడా అదే రీతిగా ఉండు, దేవుడు నిత్యముగా నీకు గొప్ప సహాయము చేస్తాడని చెప్పేసి చెబుతున్నాడు. అయితే ఇక్కడ అబ్రహాము గారి దగ్గరికి వచ్చేద్దాము. అబ్రహాము గారు ఎంతగానో తన వారిని, తన యొక్క తమ్ముడిని, సమస్తాన్ని కూడా తీసుకువచ్చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసండి? ఒక గొప్ప అద్భుతమైన కార్యం జరుగుతుంది. ఎందుకంటే ఎవరైతే దేవుని మాటకు లోబడతారో వారందరి జీవితాల్లో దేవుడు గొప్పగా ఆశీర్వదించి వాడిగా ఉండి ఉన్నాడు కదండి. యుద్ధానికి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసండి? ఆ దేవాది దేవుడు, ఆ గొప్ప ప్రధాన యాజకుడు గొప్ప వాటిని, రొట్టెను ద్రాక్షరసం తీసుకుని తన కుమారుడు వంటి అబ్రహాముని ఎదుర్కొనడానికి వస్తున్నాడని అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ మాట చదువుకుందాము. ప్రతి ఒక్కరము కూడా ఆదికాండము 14వ అధ్యాయము 17వ వచనం 16 నుంచి చదవండి, బాగా అర్థమవుతుంది. ఆదికాండము 14వ అధ్యాయము 16వ వచనం నుంచి చదవండి అక్క. ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకుని వచ్చును.
అతడు కదొర్లోయోమెరును అతనితో కూడా ఉన్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతని ఎదుర్కొనుటకు రాజు లోయ అనే షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చును. మరియు షాలేము రాజైన మెల్కీసెదకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకుని వచ్చును. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్త అయిన సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదింపబడును గాక అనియు నీ శత్రువులను నీ చేతిగా అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. ఎంత గొప్ప మాటలండి. చూడండి, దేవుని యొక్క ఆజ్ఞను ప్రేమించాడు కాబట్టి అబ్రహాము గారు తన సహోదరుని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి తన సహోదరుడు కష్టంలో ఉన్నప్పుడు వెళ్ళి ఆ చెరలో నుంచి బయటికి తీసుకువచ్చి ఉన్నాడు కాబట్టి దేవుడే అతన్ని ఎదుర్కొని వెళుతున్నారండి. జ్ఞాపకం చేసుకుని ఇక్కడ ఇద్దరు వస్తున్నారు ఎదురు. ఒకళ్ళేమో ఆ సొదొమ గొమొర్రా సంబంధించినటువంటి 6 రాజులు వస్తున్నాడు. రెండోదిగా ఈ భూమి ఆకాశంలో కలుగ చేసినటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి ఆ గొప్ప దేవుని కుమారుడే అక్కడ వస్తున్నట్లు మనందరం కూడా చూస్తున్నాం. ఇది ఏంటి అనేది హెబ్రీయులకు రాసిన పత్రికలు మనం చూసినప్పుడు ఆయన దేవుని కుమారుని పోలిన వాడిగా ఉండి ఉన్నాడని ఆ షాలేము రాజు గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈరోజు చెప్తున్నాడు, ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోనండి. నీ జీవితంలో ఎప్పుడైనా దేవుణ్ణి ప్రేమించి ఆజ్ఞకి లోబడి ఉన్నావా, ఆజ్ఞకి లోబడి దాన్ని బట్టి నువ్వు కార్యం చేసి ఉన్నావా, నిన్ను ఎదుర్కొని రావడానికి మన ప్రభు వస్తూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోనండి. ఆశీర్వాదములతో ఆయన ఎదుర్కొన్న వాడిగా ఉండి ఉన్నాడు. దేవుణ్ణి ప్రేమించిన వారి జీవితంలో గొప్ప మహదైశ్వర్యమును అనేకమైన వాటిని ఇచ్చేవాడిగా ఉండి ఉన్నాడు. ఈ షాలేము రాజు గారి యొక్క యాజకుడిగా ఉన్నటువంటి ఈ గొప్ప యాజకుడిగా, ప్రధాన యాజకుడిగా ఉన్నటువంటి ఆయన ఏం చేస్తున్నారంటే రొట్టెను ద్రాక్షరసము తీసుకుని వచ్చి అబ్రహాము గారికి ఇస్తూ ఉన్నాడు. అవునా కదండి? నా కుమారుడు ఎంతగానో అలసిపోయి ఉన్నాడు, ఎంతగానో యుద్ధం చేశాడు, నా మాటకి లోబడి ఉన్నాడు, తన తమ్ముడి యొక్క కష్టకాలంలో ఎంతగానో సహాయం చేశాడు కాబట్టి నా యొక్క కుమారుని ఆనందపరచాలి, నా కుమారుడి యొక్క జీవితంలో గొప్ప కార్యం చేయాలని ఆయన రొట్టెను ద్రాక్షరసమును తీసుకుని వచ్చి ఉండి ఉన్నాడు. ఈరోజు ఇదే వాగ్దానాన్ని దేవుడు ఇస్తూ ఉండి ఉన్నాడు. అంటే సమృద్ధిగా తినడం కొరకు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అర్థం చేసుకోనండి. ఇదే రొట్టె, ఇదే శరీరం అనే జ్ఞాపకం ఎలా ఉందో ఒకసారి కూడా చూద్దాము. ప్రభు యొక్క శరీరమే, ప్రభు యొక్క రక్తమే జ్ఞాపకం చేసుకోనండి. అర్థం చేసుకోనండి. ఇక్కడ ఎన్నెన్నో ఇవ్వచ్చండి, జ్ఞాపకం చేసుకోండి. కానీ అక్కడ రొట్టెను ద్రాక్షారసమును అబ్రహాము గారికి తీసుకుని వస్తూ ఉండి ఉన్నాడంటే దేవుడు తన యొక్క చేతుల ద్వారా చేసిన దానిని తీసుకువచ్చి అబ్రహాము గారికి సంతృప్తిగా తిని ఆ జీవాహారాన్ని అన్నిటినీ కూడా అనుగ్రహిస్తూ ఉండి ఉన్నాడు. నీకేది కూడా తక్కువ కాదు. అర్థం చేసుకోనండి. అబ్రహాము గారికి ఏమైనా తక్కువ ఉందంటే తినడానికి తిండి తక్కువ, కానీ దేవుడిచ్చే గొప్ప జీవాహారాన్ని ఆ రోజు ఆజ్ఞకు లోబడి చేస్తున్నాడు కాబట్టి దేవుడు తీసుకువచ్చి అతనికి ఇస్తూ ఉండి ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఒకటే జ్ఞాపకం చేసుకో, నువ్వు ఏదైనా కూడా దేవుని మాటకు లోబడి చేస్తున్నావా? శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదములతో నేను ఎదుర్కొని రావడానికి ఆ దేవాది దేవుడు ఆ సింహాసనాన్ని వదిలిపెట్టుకుని ఆశీర్వాదాన్ని తీసుకువచ్చి నేను ఎదుర్కొని నేను చక్కగా కౌగిలించుకుని ముద్దు పెట్టుకుని చక్కగా ఆయన ఆశీర్వదించి వెళ్ళువాడుగా ఉండి ఉన్నాడు. అక్కడ ఏం జరుగుతుందండి? ఆ యొక్క అబ్రహాము సమస్తాన్ని కూడా తీసుకువస్తున్నప్పుడు ఆ రాజు వస్తున్నాడు, ఈ గొప్ప మహారాజు కూడా వచ్చేసి అబ్రహాము గారిని ఎంతగానో దీవించి ఉన్నాడు. అక్కడ దీవించేటప్పుడు ఏమని చెప్తున్నాడో చదవండి ఆ మాట ఇంకొకసారి. 19వ వచనము. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి ఏం జరుగుతుందండి? అబ్రాముని ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాక. అర్థమవుతుందండి? దేవుడు గాక అని పలికేస్తున్నాడండి. ఆ యాజకుడు ఎవరండి? మామూలు సాధారణ మనిషి కాదండి. మీరు హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో కూడా ఉంటుంది. ఆ మాట కూడా ఒక్కసారి చదువుకుందాం మనం, అప్పుడు అర్థమవుతుంది ఇంకొంచెము. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము మొదటి 3 వచనాలను చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 3 వచనాలు.
రాజును చదవండి అక్క. రాజులను సంహారం రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతని ఆశీర్వదించునో ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చును ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. అతని పేరు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్లే షాలేము రాజు అని అర్థము. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడినై ఉండి దేవుని కుమారుని పోలి ఉండి ఉన్నాడు. ఈ యాజకుల్లాగా కాదు కదండి ఆయన. తల్లియో తండ్రియో లేనివాడై అక్కడ మనం చూసినప్పుడు జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడై ఉన్నాడు అని చెప్పేసి ఆ గొప్ప మహాదేవుడు చక్కగా వచ్చేసి అబ్రహాముని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవుడు ఒక్కసారి ఆశీర్వదించి ఉన్నారంటే అది స్థిరముగాను శాశ్వతముగాను సదాకాలము నిలిచి ఉంటుంది. దేవుడు ఆది కాండము 1వ అధ్యాయంలో కలుగొచ్చి మనం చూసినప్పుడు కలుగునుగాక 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 అని చెప్పి ఉండి ఉన్నాడు. అవునా కదండి. ఇక్కడ అబ్రహాము దగ్గరికి వచ్చి అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అని ఒక్క మాట పలికి ఉండి ఉన్నాడు. మరి ఆది కాండము 1వ అధ్యాయంలో సృష్టి మొత్తము కూడా ఆ గాకలో కలిగి ఉన్నప్పుడు ఈరోజు ఈ ఆశీర్వదింపబడును గాక అనే మాటలో కూడా జరిగిపోవాలి కదండి. అక్కడ జరిగి ఇక్కడ జరగకుండా ఉంటుందండి. దేవుడు ఒక్కసారి తన నోటి ద్వారా కలుగును గాక ఆశీర్వదింపబడును గాక అని ఏ మాటనైతే ఆశీర్వాదం వచ్చినని పలికి ఉన్నాడో అది తప్పకుండా ఆ యొక్క వ్యక్తి జీవితంలో నెరవేర్చబడుతున్నది. అది అబ్రహాము జీవితంలో 100 జరిగినట్లు ఆ ఆశీర్వాదాన్ని పొందుకున్నటువంటి అబ్రహాము ఈరోజు అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉండి ఉన్నాడు. దేవుని ద్వారా ఏ వ్యక్తి అయితే ఆశీర్వదింపబడతాడో ఆ వ్యక్తి మాత్రమే ఇతరులకి ఆశీర్వాదకరముగా ఉంటాడు. ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోనండి. దేవుని ద్వారా ఆశీర్వదింపబడిన వ్యక్తి మాత్రమే ఇతరులకి ఆశీర్వాదకరముగా ఉంటాడు. దేవుని ద్వారా కాకుండా ఈ లోక సంబంధముగా పొందుకున్నవాడు ఎవడు కూడా ఇతరులకి ఆశీర్వాదకరముగా ఎప్పటికీ కూడా ఉండలేడు. ఈ లోకంలో చాలా మంది ధనవంతులు ఉన్నారండి. వాళ్ళందరూ కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటున్నారా? ఉండటం లేదు. ఎందుకంటే వాడు ఈ లోక సంబంధముగా దేవుడు లేకుండా వాళ్ళకున్నటువంటి అజ్ఞానం బట్టు ఈ లోక సంబంధమైన దాన్ని బట్టో వాళ్ళు సంపాదించుకున్నారు. వాళ్ళకు వాళ్ళే చేసుకుంటూ ఉన్నారు. అవునా కదండి. వాళ్ళు సంపాదించుకుంది వాళ్ళే దిగమిగుకుంటూ ఇదిగా ఉంటూ ఉన్నారు. వాళ్ళ సహోదరులకు కూడా సహాయం చేయలేనుగా సహోదరిని తృణీకరించి సంపాదించుకున్న వాళ్ళ సహోదరుని లాగే వేసుకుని సంపాదించుకున్న వాళ్ళు ఎంతో మందిని మనం చూస్తున్నాం కదండి. జ్ఞాపకం చేసుకోండి. అబ్రహాము ఆశీర్వదింపబడి ఉన్నాడు. దేవుని ద్వారా ఆశీర్వదింపబడి ఉన్నాడు. అతడు అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉండి ఉన్నాడు. ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సింది, మనందరం కూడా తెలుసుకోవాల్సింది ఒకటే, అయ్యా ఈ లోక సంబంధమైనటువంటి ఈ ఆశీర్వాదం కాదు, కానీ నీ ద్వారా నీ మాట ద్వారా ఆశీర్వదింపబడిన బిడ్డగా నేను ఉన్నట్లయితే అబ్రహాములాగా నేను మార్చబడతాను కదా నాయన. అబ్రహాములాగా అనేక మందికి ఆశీర్వాదకరముగా నేను ఉంటాను. కాబట్టి నీవు నన్ను ఆశీర్వదించున్నా ప్రభువా, నీవు నన్ను దీవించున్నా ప్రభువా, నేను నీ మాటలకు లోబడతానయ్యా, నీ ఆజ్ఞలకు లోబడతాను ప్రభువా, నీ జీవవాక్యము చెప్పినదిగా జీవిస్తాను నా ప్రభువా, నన్ను దీవించు నా ప్రభు అని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా ఆయన దీవించువాడిగా ఉండి ఉన్నాడు. ఈరోజు ఒకటే, అయ్యా నేను నా వారందరికీ కూడా ఆశీర్వాదకరముగా ఉండే విధంగా ఉంటానని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. ఇక్కడ ఏమని చెప్తున్నారండి? ఆ దేవుడు వచ్చేసి ఆశీర్వదించి వెళుతూ ఉండి ఉన్నాడు. తర్వాత ఏం జరుగుతుందండి? అబ్రహాము గారు తనకు కలిగిన దానిలో 10వ భాగాన్ని తనని ఆశీర్వదించినటువంటి ఆ యొక్క యాజకుడికి ఇస్తున్నట్లు మనం చూస్తున్నాము. పోనీ ఆ యొక్క ఆస్తి మొత్తాన్ని కూడా తెచ్చుకుని అబ్రహాము గారు పెట్టుకుంటే దానిలోంచి ఇచ్చాడులే అని చెప్పేసి అనుకోవచ్చండి. జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా అబ్రహాము గారు ఏమి ఇచ్చి ఉన్నాడు అనేది ఒక్కసారి చూడండి. ఆది కాండంకి వచ్చేసేయండి అక్క. 21వ వచనం చదవండి అక్క. సొదొమ రాజు మనుషులను నాకు ఇచ్చి నా ఆస్తిని నీవే తీసుకునమని
అబ్రహాముతో చెప్పగా రాజు ఏమని చెప్తున్నారండి? మనుషులు నాకు ఇచ్చి ఆస్తి నువ్వు తీసుకో అబ్రహాము అని చెప్పేసి చెప్తున్నాను. ఎందుకంటే నీవే కదా వెళ్ళి యుద్ధం చేసి కాపాడి అంతా కూడా తీసుకొచ్చింది కాబట్టి నాకు మనుషుల్ని ఇవ్వు చాలు అని చెప్పేసి ఒక ఆయన వచ్చి అడుగుతున్నాడు. తర్వాత అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేసేదనని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొనని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయగు సర్వోన్నతుడైన దేవుడును యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేస్తున్నాడు. ఏమని చెప్తున్నారండి? ఆ రాజు వచ్చి ఇదిగో మనుషుల్ని నాకు ఇచ్చేసి ఆస్తి మొత్తం కూడా తీసుకున్నప్పుడు నీ వాటిలో నీకు సంబంధించింది ఒక్క నూలు పోగైనను అదే రీతిగా చెప్పులు వారైనను ఏది కూడా నేను తీసుకోను అని చెప్పేసి ఎంతగానో చెప్తున్నాడు. నీవే అబ్రహాముని గొప్ప చేస్తావని చెప్పేసి నీ ద్వారా అలా ఎవరి ద్వారా నేను అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. నా దేవుడు నన్ను ఎదుర్కొని ఉన్నాడు, నా దేవుడు నన్ను ఆశీర్వదించి ఉన్నాడు, నా దేవుడు నన్ను గొప్పగా చేసేవాడు ఆయన ఉన్నాడు. ఆయన ద్వారా మాత్రమే నేను గొప్పవాడిగా చేయబడాలి, కానీ ఈ మనుషులను తీసుకుని నేను గొప్పవాడిగా ఉంటామనేది దేవుని దృష్టికి మంచిది కాదు. కాబట్టి నీకు సంబంధించింది ఏది కూడా వద్దని చెప్పేసి తిరిగి తీసుకొచ్చినటువంటి ఆస్తిని ఆ జనాన్ని మొత్తాన్ని కూడా ఆ రాజుకి ఇచ్చేసినట్లు మనం చూస్తున్నామండి. ఎంత ఇదిగా చూడండి, పొరుగు అనేది తీసుకోకుండా ఎంతగానో జాగ్రత్తగా ఉన్నాడు. నిజంగా అది అతనికి అధికారం అతడు సంపాదించి యుద్ధం చేసి తెచ్చుకున్నాడు కాబట్టి అందులో పారి పందులు పంచుకుని గొప్ప అవకాశం అబ్రహాము గారికి ఉంది. కానీ అతను తీసుకోలేదు. నేను కేవలం నా సహోదరిని కాపాడుకోవడం కొరకు మాత్రమే ఇందులో అడుగుపెట్టి ఉన్నాను, నా సహోదరిని కాపాడుకున్నాను, ఇది మాత్రమే చాలు అని చెప్పేసి చక్కగా ఆ రాజుతో చెప్పేసి ఉండి ఉన్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదంలో నిలిచి ఉన్నాడు. తను అప్పటి వరకు దేవుని ద్వారా దీవింపబడినటువంటి ఆస్తిలో నుంచి దశమ భాగం నేను చేసి ఉన్నారండి. 10వ వంతును తీసుకోవచ్చు. అయ్యా ఇదిగో నన్ను ఎంతగానో దీవించి ఉన్నావయ్యా, ఇదిగో తీసుకున్నా ప్రభు అని చెప్పేసి తన యొక్క ఆస్తిలో నుంచి ఆ 10వ వంతును తీసుకువచ్చి ఆ యొక్క యాజకునికి ఇచ్చి ఉండి ఉన్నాడు. ఆ యాజకుడు దానిని తీసుకుని ఉండి ఉన్నాడు. అర్థం చేసుకుని ప్రియమైన సంగమా, ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకునండి. అక్కడ 18వ వచనం నుంచి చూడండి. అక్క మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసము తీసుకుని వచ్చును. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వల్ల అబ్రాము ఆశీర్వదింపబడును గాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పారు. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. ఎవరిచ్చారండి? అబ్రహాము గారు ఎవరికి ఇచ్చినాడు? షాలేము రాజు గారు వంటి ఆ గొప్ప యాజకుడు వంటి మన ప్రభు అయినటువంటి యేసయ్యకి ఇచ్చి ఉన్నాడు. యేసయ్య తీసుకున్నాడా లేదండి? అవునా కదండి? అక్కడ ఇచ్చి పుచ్చుకునే అనేది ఏమని అనేది ఒకసారి మనం చూద్దాం. గొర్రెల్ని తీసుకొచ్చి ఇచ్చాడా? మేకలను తీసుకొచ్చి ఇచ్చినాడా? ఎద్దును తీసుకొచ్చి ఇచ్చినాడా? ఇంకా అనేకమైన వాటిని తీసుకొచ్చి ఇదిగో తీసుకొనని చెప్పినాడా? తన హృదయాన్ని తన సమస్తాన్ని కూడా ప్రభుకి ఇచ్చాడు. ప్రభు ఇష్టమైంది ఏంటండి? గొర్రెల్ని మేకల్ని పొట్టేళ్ళని ఆయన తీసుకుంటా నాకు ఇష్టమని చెప్పి ఉన్నాడా? విరిగి నలిగిన హృదయమే మనస్సే ఆయనకి ఇష్టమైన బలియాగము. ఆయనకి ఇష్టమైంది ఏంటంటే మనుషుని యొక్క హృదయం అని జ్ఞాపకం చేసుకోనండి. ఇక్కడ తనకు కలిగిన దానిలో అంతటిలో కూడా అన్నిటిలో కూడా కావచ్చు ఇచ్చేస్తూ ఉండి ఉన్నాడు. ఎందుకంటే ఆశీర్వదింపబడిన వాడిగా ఉన్నాడు కాబట్టి అతను ఇస్తూ ఉన్నాడు. ధారాళముగా తన కలిగిన దాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ అన్ని విషయాన్ని కూడా మనం పరిశీలన చేసినప్పుడు వీటన్నిటిలో కూడా ఒకటే ఉండి ఉన్నది. అబ్రహాము గారు దేవుణ్ణి ఎంతగానో ప్రేమించి ఉన్నాడు. అబ్రహాము గారు దేవుణ్ణి ప్రేమించడం మాత్రమే కాదు కానీ తన సహోదరుని కూడా ఎంతగానో ప్రేమించి ఉన్నాడు. ప్రేమించానని చెప్పుకోవడం మాత్రమే కాదు కానీ తన సహోదరుడు శ్రమలో ఉన్నప్పుడు వెంటనే చెయ్యి చాపి కాపాడిన వాడిగా ఉండి ఉన్నాడు. కాపాడి ఉన్నాడు కాబట్టి దేవాది దేవుడు వచ్చి ఆశీర్వదించి సమస్తాన్ని కూడా తీసుకుని అతన్ని ఆశీర్వదించి వెళ్ళి ఉండి ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఆ ఆజ్ఞను ప్రేమించు, ఆజ్ఞకి లోబడు, నీ సహోదరుడికి నీ సహోదరికి సహాయం చెయ్యి. దేవుడు నిత్యముగా నిన్ను ఎదుర్కొంటాడు. అబ్రహాము గారిని ఎదుర్కొని నిన్ను నన్ను ఎదుర్కోకుండా రాకుండా ఉంటాడండి ఆయన. ఎవరు దేవుడు పని చేసినా కూడా ఆయన ఆజ్ఞకి లోబడిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఎదుర్కొని వాడుగా ఉన్నాడు. బైబిల్లో ఉందా లేదండి? శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో అతన్ని ఎదుర్కొంటున్నానని చెప్పాడు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను ఎదుర్కొంటాను. ఇదిగో నేను నీకు ఆ రొట్టెను ఆ ద్రాక్షరసాన్ని నా జీవాహారాన్ని తీసుకొచ్చి నీకు అనుగ్రహిస్తాను, నువ్వు తిని తృప్తిగా సంతోషిస్తావు అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన సంగమా,
ఆజ్ఞ అనేది ఎంతో అమూల్యమైనదని జ్ఞాపకం చేసుకోనండి. ఆ అమూల్యమైనటువంటి ఆజ్ఞను గనక మనము గైకొని ఉన్నామా, అబ్రహాములాగా దేవుని చేత దీవింపబడిన వారు. ఆ మాట ఎంత చక్కగా ఉన్నది, అబ్రాహాము ఆశీర్వదింపబడును గాక. చెప్పండి అందరూ కూడా, అబ్రాహాము ఆశీర్వదింపబడును గాక, అమర్ ఆశీర్వదింపబడును గాక. మీరందరూ కూడా ఆశీర్వదింపబడిన. ఎప్పుడండి ఇవన్నీ కూడా పరిగెదేసయ్యా ఆజ్ఞ ప్రకారము చేసినప్పుడు ఇక్కడికి వచ్చి ఏమేమో చేసేసి మన సహోదరిని ప్రేమించకపోతే గాక కాదండోయ్, అవునా? ఏం జరుగుతుందో మనందరికీ కూడా తెలుసు. కాబట్టి ఈ ఉదయకాల సమయం ముందు ఈ మాటలు మనం తీసుకుందాం. అయ్యా, అబ్రహాము చేసిన కార్యాన్ని బట్టి అతను ఎదుర్కొని దీవించి ఉన్నావు. ఆ రోజు రొట్టె ద్రాక్ష రసాన్ని తీసుకుని వెళ్ళావు ఆయన. ఈరోజు నాకు కూడా తీసుకురా నాయన. ఈరోజు నేను కూడా నీ పని చేసేవాడిగా ఉండడానికి సహాయం చేయ ప్రభుత్వం. పాత నిబంధనలో ఆ రోజు రొట్టె ద్రాక్ష రసాన్ని తీసుకుని వెళ్ళి తను ప్రేమించిన అబ్రహాముకి పెట్టి ఉన్నాడు. క్రొత్త నిబంధనలో తన శిష్యులు సముద్రపు దగ్గర ఎంతగానో ఇబ్బంది పడుతున్నప్పుడు చేపలు పడక వాళ్ళకి కావలసినటువంటి రొట్టెని తీసుకుని వెళ్ళిన వాడిగా ఉన్నాడు. ఇంకా ఆయన చనిపోవడానికి ముందుగా రొట్టెను ద్రాక్ష రసాన్ని తను ప్రేమించిన వారికి ఇచ్చిన వాడిగా ఉండి ఉన్నాడు. తాను ప్రేమించిన వారికి ఆహారమును ఆయన సమృద్ధిగా ఇచ్చేవాడు ఉండి ఉన్నాడు. ఈరోజు నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. నీకు సమస్తాన్ని కూడా ఆయన అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేద్దామయ్యా, నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా. నీ మాటకి అబ్రహాము లోబడినప్పుడు ఎంతగానో దీవించి వెళ్ళావు కదా యేసయ్యా. ఈరోజు నా ప్రభువా, నీ ఆజ్ఞకు లోబడి నీ ద్వారా దీవింపబడి అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉండే విధంగా చేయి నా ప్రభుని అడుగుదాం. అబ్రహాము ఏ రీతిగా అయితే పొరుగు అనేది ఏది కూడా తీసుకోలేదో, మేము కూడా ఈ లోకాన్ని పొందుకుని ప్రభు గొప్పవారముగా అయ్యేదానికంటే నీ ద్వారా దీవింపబడి గొప్పదిగా చేయబడడం అనేది మంచిదని నేర్పించినావు. కాబట్టి నువ్వు దీవించయ్యా, నేను అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉండే విధంగా చేయి నా ప్రభుని ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేద్దాం. అక్క, బ్రదర్, ముందుకు రండి. ప్రతి ఒక్కరము కూడా దేవుడి యొక్క వాగ్దానాన్ని మనందరి జీవితాల్లో నెరవేర్చే విధముగా ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేద్దాం. సురేఖక్క, ప్రార్థన చేయండి. దేవుడి యొక్క వాక్యాన్ని మన జీవితంలో నెరవేర్చే విధంగా. అయ్యా, అబ్రహాముని ఎదుర్కొని దీవించిన దేవుడవు, ఈరోజు మమ్మల్ని కూడా ఎదుర్కొనడానికి రండి నా ప్రభువ. ఈరోజు మమ్మల్ని కూడా దీవించండి నా ప్రభు అని అందరి కొరకే ప్రార్థన చేయండి. ఈ యొక్క వాగ్దానము, ఈ యొక్క రొట్టె ద్రాక్షరసం ప్రతి ఒక్కరు కూడా పొందుకునే విధంగా, దేవుని యొక్క మాటలు పొందుకునే విధంగా ప్రార్థన చేయండి అక్క. హల్లెలూయా. స్తోత్రము స్తోత్రము స్తోత్రం. పరలోకమందున్న తండ్రి, జీవము కలిగిన ప్రభా, సర్వాధికారి నాయన, మీకు వందనాలు, మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. నీ ఆజ్ఞల ప్రకారం నడుచుటే నీకు ఇష్టము ప్రభు, నిన్ను ప్రేమించుట. అవును ప్రభు, నీకు వందనాలు, నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్య. నమ్మదగిన దేవుడా, నీకు వందనాలు స్తోత్రాలు యేసయ్య. అబ్రహాం గారిని బట్టి నీకు స్తోత్రాలు నా ప్రభు. నాయన, మేము కూడా మా సహోదరులు ప్రేమించే నీ ప్రేమతో నింపమని అడుగుతున్నాను యేసయ్య. నా దేవా, నిన్ను ఎలా ప్రేమిస్తామో అలాగే నా ప్రభు సహోదరులు కూడా ప్రేమించడానికి నీ ప్రేమతో మమ్మల్ని నింపమని అడుగుతున్నాను యేసయ్య. అవును ప్రభు, నీకు వందనాలు స్తోత్రాలు. మా హృదయాల్లో అన్ని మీ ముందరున్నాయి ప్రభు. నీ రక్త శుద్ధి మాకు దయచేయండి యేసయ్య. నీ ప్రేమతో మమ్మల్ని నింపండి ప్రభు. అప్పుడే మేము ప్రేమించగలము నా తండ్రి. సహాయం దయచేయండి యేసయ్య. దయతో కృపతో అంగీకరించండి. మేము ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోకూడదు ప్రభు. నాన్న యేసయ్య, మీ ప్రేమను ఇతరుల పక్షంగా, మా సహోదరుల పక్షంగా ప్రభు, మీ ప్రేమతో మమ్మల్ని నింపమని అడుగుతున్నాను యేసయ్య. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను యేసయ్య. కృపతో మమ్మల్ని ఆశీర్వదించి నీ ప్రేమను ఐశ్వర్యంతో మమ్మల్ని నింపమని అడుగుతున్నాను యేసయ్య. నీకు వందనాలు, నీకు స్తుతి 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 స్తోత్రములు చెల్లించుకుంటున్నాను యేసయ్య. అంగీకరించండి నాయన, అంగీకరించండి ప్రభు. నేను నిన్ను ఒక్కడే మహింపరిచే వారంగా మమ్మల్ని ఉంచండి ప్రభు. నీ నామానికే మహిమ చెల్లించే వారంగా మమ్మల్ని ఉంచండి తండ్రి యేసయ్య. నీ నామమునికే మహిమ చెందించే వారంగా మమ్మల్ని ఉంచమని యేసయ్య నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. శ్రీనివాస్ బ్రదర్, యవనస్తులందరి యొక్క కాపుదల కొరకు, రక్షణ కొరకు, ఎవరైతే త్రాగుడు ఇలాంటి బానిసత్వంలో బంధకాల్లో ఉండే అన్నారో, చదువుని నిర్లక్ష్యం చేసి ఈ లోక సంబంధమైనటువంటి కోరికల్లో వెళ్ళిపోతున్నారు, అలాంటి వారందరినీ కూడా దేవుడు కాపాడి రక్షించే విధంగా ప్రత్యేకంగా యవనస్తులందరి కొరకై ప్రార్థన చేయండి బ్రదర్. స్తోత్రం 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 నాన్న పరిశుద్ధాత్మ యేసయ్య, మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటున్నాను ప్రభు యేసయ్య. ప్రభా, ఉదయకాలం ముందు ప్రభు యేసయ్య, మీరు వాక్యంతో ప్రభు మాతో మాట్లాడినారు ప్రభా, దాన్ని బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభు యేసయ్య. పరిశుద్ధాత్మ యేసయ్య, నిత్యం ప్రభా మీ వాక్యానుసారంగా జీవిస్తూ ప్రభు యేసయ్య, సహోదరులు ప్రేమిస్తూ ప్రభు యేసయ్య జీవించడానికి కృప చూపించినాను ప్రభా. పరిశుద్ధాత్మ యేసయ్య సంబంధ ప్రభు యేసయ్య ప్రభా, యవనస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభు యేసయ్య. పరిశుద్ధాత్మ యేసయ్య ప్రభా, ఎవరైతే ప్రభు యేసయ్య ప్రభా
మిమ్మల్ని ప్రభు యేసయ్య అంగీకరించగా ఉన్నారో ప్రభు యేసయ్య అలాంటి బిడ్డలను ప్రభు యేసయ్య ప్రభా మిమ్మల్ని అంగీకరించేలాగా సాయం చేయాలనుకుంటున్నాం ప్రభు యేసయ్య. ప్రభా ఎవరైతే ప్రభు యేసయ్య ప్రభు యేసయ్య యవనస్తులు ప్రభు యేసయ్య చెడు మార్గంలో ఉన్నారో ప్రభు యేసయ్య అలాంటి బిడ్డలను ప్రభు యేసయ్య మీరు దయించి ప్రభు యేసయ్య ప్రభు యేసయ్య వాళ్ళకి ప్రభు యేసయ్య మంచి బుద్ధిని దయచేయాలని అనుకుంటున్నాం ప్రభు యేసయ్య. చదువుని ప్రభు యేసయ్య నిర్లక్ష్యంగా పెట్టిన బిడ్డలను ప్రభు యేసయ్య ప్రభా ఆ బిడ్డకి ప్రభు యేసయ్య మంచి మనసును దయచేయాలని అనుకుంటున్నాం ప్రభు యేసయ్య. ప్రభా బిడ్డకి ప్రభు యేసయ్య ప్రభా ఎంతో ప్రభు యేసయ్య ఖర్చు చేసి ప్రభు యేసయ్య తల్లిదండ్రులు ప్రభు యేసయ్య ఫీజులు అన్ని కట్టి ఉండగా ప్రభు యేసయ్య ప్రభా బిడ్డలు ప్రభు యేసయ్య అలాంటి ప్రభు యేసయ్య ఎడ్యుకేషన్ ప్రభు నిర్లక్ష్యం చేస్తుంటే ప్రభు యేసయ్య అలాంటి బిడ్డలకు ప్రభు యేసయ్య మారు మనసు పొందుకునే కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. జ్ఞానం దయచేయాలనుకుంటున్నాం ప్రభు యేసయ్య. బిడ్డలకు ప్రభు యేసయ్య ప్రభా చదువుకునే కృపను దయచేయాలనుకుంటున్నాం ప్రభు యేసయ్య. పరిశుద్ధాత్మ యేసయ్య ప్రభా ఎవరైతే ప్రభా అపవాది ప్రభు యేసయ్య చదువుకున్నట్టు ప్రభు యేసయ్య ప్రభా కీడు చేస్తున్నాడు ప్రభు యేసయ్య ప్రభా కీడుని ప్రభు యేసయ్య ప్రభా యేసు నామములో కొట్టివేస్తున్నాం ప్రభు యేసయ్య. పరిశుద్ధాత్మ యేసయ్య ప్రభా మీరు ప్రభా బిడ్డలు తోడున్నాం అనుకుంటున్నాం ప్రభు యేసయ్య ప్రభా. అలాగే ప్రభు యేసయ్య యవనస్తులు ప్రభు యేసయ్య ప్రభా చెడు మార్గంలో పడిపోకున్నట్టు సాయం అనుకుంటున్నాం ప్రభు యేసయ్య ప్రభా. ఈ లోకంలో భయంకరమైన ప్రభు యేసయ్య ప్రభా పాపంలో ప్రభా పడిపోతున్నారు ప్రభు యేసయ్య ప్రభా అపవాది ప్రభు యేసయ్య లాగి వేస్తున్నాడు ప్రభు యేసయ్య. ప్లీజ్ ప్రభు యేసయ్య ప్రభా ఒక్కసారి ప్రభు దర్శించినానా అలాంటి బిడ్డలను దర్శించినానా ప్రభా. మీరు మార్గంలో ప్రభా నడిపించినానా మీరు చేయపట్టుకుంటే ప్రభు యేసయ్య సమస్తం సాధ్యం ప్రభు యేసయ్య ప్రభా. బిడ్డలు ప్రభు యేసయ్య మీకు ప్రభా మొరపెట్టుకుని ప్రభు యేసయ్య వాళ్ళ జీవితాల్లో మార్చుకునే కృపను తెచ్చుకుని మీరు ప్రభా అడుగు పెట్టమనుకుంటున్నాను ప్రభు యేసయ్య. మీరు దృష్టించమనుకుంటున్నాను ప్రభు యేసయ్య ప్రభా. బిడ్డల జీవితంలో ప్రభు యేసయ్య మీ వాక్యాన్ని కానీ ప్రభు యేసయ్య మిమ్మల్ని ప్రభు యేసయ్య అనుసరించే బిడ్డలుగా ప్రభా బిడ్డలు ప్రభు యేసయ్య తయారు చేయమనుకుంటున్నాం ప్రభు యేసయ్య. పరిశుద్ధాత్మ యేసయ్య ప్రభా మీ ఉద్యోగాన్ని ప్రభు యేసయ్య బిడ్డలకు దయచేయమనుకుంటున్నాం ప్రభు యేసయ్య ప్రభా. తల్లిదండ్రులకి లోబడుతూ ప్రభు యేసయ్య తల్లిదండ్రుల మాట వింటూ ప్రభు యేసయ్య ప్రభా మిమ్మల్ని వెంబడిస్తూ ఆ బిడ్డకి ప్రభు యేసయ్య మంచి ప్రభు యేసయ్య మార్గంలో నడిపించిన నాన్న పరిశుద్ధాత్మ యేసయ్య ప్రభా. ఇలాంటి ప్రభు యేసయ్య చెడు ప్రభు బ్యాడ్ హ్యాబిట్స్ లో ప్రభు యేసయ్య ఆ బిడ్డలు పడిపోకున్నాడు సాయం అనుకుంటున్నాం ప్రభు యేసయ్య. ఎవరైతే ఆల్రెడీ పడిపోయినారు ప్రభు యేసయ్య అలాంటి బిడ్డల్ని ప్రభు యేసయ్య ప్రభా లేవనెత్తున్నా నా ప్రభు యేసయ్య దాని నుంచి ప్రభు యేసయ్య బయటకు వచ్చేలాగా సాయం అనుకుంటున్నాం ప్రభు యేసయ్య. డ్రగ్స్ అడిక్ట్స్ ప్రభు యేసయ్య ప్రభా సిగరెట్లు ప్రభు యేసయ్య డ్రింక్స్ ప్రభు ఎవరైతే ప్రభు యేసయ్య అలాంటి ప్రభు యేసయ్య హ్యాబిట్స్ పడిపోయినారు ప్రభు యేసయ్య వాళ్ళకి ప్రభు యేసయ్య ప్రభా అక్కడి నుంచి ప్రభు యేసయ్య అలవాటు నుంచి బయటకు వచ్చేలాగా సాయం అనుకుంటున్నాం ప్రభు యేసయ్య ప్రభా. ఈ లోకం ప్రభా అక్కడ తిప్పుతుంది కానీ ప్రభు యేసయ్య మీరు ప్రభు యేసయ్య అక్కడి నుంచి తిప్పి ప్రభు యేసయ్య మంచి మార్గంలో నడిపించే ప్రభు యేసయ్య మీరు కృప చూపిస్తారు ప్రభు యేసయ్య. మీరు ప్రభు యేసయ్య వాళ్ళకి ఆలోచన దయచేయమనుకుంటున్నాం ప్రభు యేసయ్య ప్రభా. మిమ్మల్ని వెంబడించే బిడ్డలను తయారు చేయమనుకుంటున్నాం ప్రభా. పరిశుద్ధాత్మ యేసయ్య ప్రభా ఈ కార్యం ప్రభు యేసయ్య మీరు చేయమనుకుంటున్నాం ప్రభు యేసయ్య ప్రభా. సంఘంలో ఉన్న యవనస్తులను ప్రభా మీకు అప్పగిస్తున్నాం ప్రభు యేసయ్య. పేరు చెప్పిన ప్రభా బిడ్డల్ని ప్రభు యేసయ్య ప్రభా ఆ బిడ్డలు ప్రభు యేసయ్య ప్రభా మిమ్మల్ని వెంబడించే బిడ్డలుగా తయారు చేయమనుకుంటున్నాం ప్రభు యేసయ్య. పరిశుద్ధాత్మ యేసయ్య ప్రభు యేసయ్య ప్రభా ఎప్పుడైనా ప్రభు యేసయ్య ప్రభా ఆ బిడ్డలు ప్రభు యేసయ్య మిమ్మల్ని ప్రభు యేసయ్య వెంబడించాలి ప్రభు యేసయ్య. మీరు ప్రభు యేసయ్య మీరు ప్రభా తోడడం అనుకుంటున్నాం ప్రభు యేసయ్య ప్రభా. లేకపోతే ప్రభు యేసయ్య అపవాది ప్రభా లాగి వేసుకుంటాడు ప్రభు యేసయ్య ప్రభా. ప్లీజ్ ప్రభు యేసయ్య ప్రభా ఆకర్షించుకుంటాడు ప్రభు యేసయ్య ప్రభా. ఏదైతే ప్రభా చిన్న విషయంలో ప్రభా ఆకర్షించుకుని ప్రభు యేసయ్య మొత్తంగా ప్రభు యేసయ్య అన్ని ప్రభు యేసయ్య ప్రభా కోల్పోయే విషయంగా అన్ని కోల్పోయేంగా ప్రభు యేసయ్య బిడ్డల్ని ప్రభు యేసయ్య లాగేసుకుంటాడు ప్రభు యేసయ్య. ప్లీజ్ ప్రభు యేసయ్య ప్రభా బిడ్డల్ని ప్రభు యేసయ్య మీరు ప్రభా పట్టుకోమని అనుకుంటున్నాం ప్రభు యేసయ్య. పరిశుద్ధాత్మ యేసయ్య మీరే ప్రభు యేసయ్య నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మా ప్రియ పరలోకపు తండ్రి జీవము కలిగిన యేసయ్య మీ పాదములకు వందనాలు. ఇంతవరకు తోడు నీడగా ఉండి మమ్మల్ని ఎంతగానో నడిపించి ఉన్నారు, నీకు వందనాలు. ఈ ఉదయకాలపు ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉండి ఇచ్చిన మాటలను బట్టి నీకు వందనాలు నా ప్రభువ. ఆ రోజు అబ్రహాము గారు పని చేసి ఉన్నారు కాబట్టి నా ప్రభువ చక్కగా ఎదుర్కొని ఆశీర్వదింపబడునుగా. కానీ ప్రభువ మీరు చెప్పినటువంటి గొప్ప దేవుడు నాయన, ఈరోజు ఈ యొక్క ఆశీర్వాదాన్ని నా వారందరిపైన కూడా పెట్టుకుంటున్నాను నా ప్రభువ. ఎవరైతే నీ యొక్క ఆజ్ఞలకు లోబడి చేస్తున్నారో వాళ్ళందరి జీవితాల్లో ఈ మాట నిలిచి ఉండునుగాక నా ప్రభువ. నీ ద్వారా అందరి
వారందరూ కూడా దీవింపబడిన వారుగా ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. అబ్రహాము ఈ సర్వ సృష్టికి ఎంతమందికి అయితే ప్రభువా నమ్మి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆశీర్వాదకరముగా ఎలాగైతే ఉండి ఉన్నారో ఈరోజు మేము కూడా ఇతరులకి ఆశీర్వాదకరముగా ఉండే విధంగా మమ్మల్ని మలుస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. ఈ సమయం ముందు ఈ సంఘాన్ని, సంఘంలో ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు వరుసన దీవించండి, ఆశీర్వదించండి. ఎవరి కుటుంబంలో ఏ కొరతలు ఉన్నాయో ప్రతి కొరతను కూడా తీర్చివేయమని వేడుకుంటున్నాను. ఈ పగటి కాలం అంతా కూడా మేము నీలో ఆనందిస్తూ నా ప్రభు ప్రతి క్షణము కూడా ఆనందించి నీ నామాన్ని గణపరిచే విధంగా మా దినచర్య ఉండడానికి సహాయం చేసి మీరే మహిమ పొందండి. సాయంకాలం జరగబోయే ఆరాధనలో కూడా మీరు తోడుగా ఉండి నడిపించమని వేడుకుంటున్నాను. నా వారందరినీ కూడా భూమి ఆకాశంలో కలుగ చేసినటువంటి యేసు నామములో దీవించుకుంటున్నాను నా ప్రభు. నీ దీవెన వర్షము నిండుగా మెండుగా నా వారందరిపైన కూడా కుమ్మరింపబడునుగా నా ప్రభువా. నీకు వందనాలు. ఇంతవరకు మాకు సహాయం చేస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం మాకు వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము. మా ఇలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనను క్షమించుము. శోధనలకి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయం, శిలు రక్తమే చేయం, ప్రవేశనము సంపూర్ణ విజయం, అపవాదికనంత నాశనము కలుగునుగాక తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి ప్రేమయు, ప్రభుని యేసుక్రీస్తు నుండి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమును, సమాధానమును, సంతోషమును ఇక్కడ చేరి ఉన్న వారికి, కుటుంబాల్లో చేరి ఆరాధించి ప్రార్థించిన ప్రతి ఒక్క బిడ్డకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. 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 అందరికీ వందనాలండి. సాయంకాలం మరలా 7 గంటలకి అందరం కూడా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా బహుగా దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఓకే, ఏమైందక్క?